పోయింది నీ పర్సో నా పర్సో కాదు, మంత్రి గారి బామ్మర్ది పర్సు. అర్థమైందా? అలాగే సార్, తప్పకుండా వాడిని పట్టుకుంటాను. పట్టుకోవడం కాదు, మంత్రి గారి బామ్మర్ది పర్సు వెంటనే రికవరీ చేయండి. అర్థమైందా? అలాగే సార్. బామ్మర్ది పర్సు పోతే డిఎస్పీ లెవెల్లో మీటింగ్. దేశం చస్తే బాగుపడదు. అవును, ఈ దేశం చస్తే బాగుపడదు మీలాంటి పోలీసులు ఉన్నంత కాలం. చూడండి మేడం, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. దయచేసి మీరు 2 days తర్వాత రండి. ఆల్రెడీ 2 days తర్వాతే వస్తాను. అప్పుడు కూడా ఇంకా వెతుకుతున్నాము అని చెప్తే మీ మీద కమిషనర్ గారికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఆటో తీరా, తొందరగా తీ.
చెప్పేది నిజం నిజం అర్జున్. సంజయ్ నేను చూశాను. ఆటోలో వెళ్తున్న సంజయ్ నేను కళ్ళారా చూశాను. ఎవడో రాస్కెల్ బైక్ మీద అడ్డంగా రాకుండా ఉంటే సంజయ్ నేను పట్టుకుండేవాడిని. మోహన్, నువ్వు ఆ ఆటో నెంబర్ చూసావా? చూశాను. ఏపీ 287921. ఏపీ 287921. ఎస్, అదే నంబర్. మోహన్, ఒకవేళ నువ్వు కానీ పొరపాటు పడలేదు కదా? లేదు అర్జున్, తను సంజయ్. నా కళ్ళారా చూశాను. ఆల్ రైట్. ఒకసారి లోపలికి రా. నమస్తే సార్. ఆర్టీ ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఈ ఆటో నెంబర్ని ట్రేస్ చేయమని. ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు, వాడి కాంటాక్ట్ నెంబర్ ఏంటి, అన్ని వివరాలు నాకు 5 minutesలో కావాలి. ఓకే సార్. అర్జున్, సంజయ్ ఎక్కడ తెలుస్తుందంటావా? లెట్ మీ ట్రై. సంజయ్ వదిన ఆటోలో కనిపించింది అంటే తప్పకుండా సిటీలోనే ఉంది. ఆ ఆటో వాడిని పట్టుకుంటే సంజయ్ వదిన ఆటో ఎక్కడెక్కిందో ఎక్కడ దిగిందో తెలుసుకోవచ్చు. అర్జున్, ఇన్నాళ్ళ తర్వాత సడన్ గా సంధ్యను చూసి నేను ఎంతగా పొంగిపోయినా తెలుసా? కారుని రివర్స్ చేసి వెళ్లేలోగా ఆ రాస్కల్ బండి మీద అడ్డుపడి. మోహన్, కూల్ డౌన్. ఆ క్షణంలో నువ్వు ఎంత టెన్షన్ అనుభవించుంటావో నేను ఊహించగలను. అది టెన్షన్ కాదు, షాక్. షాక్ కూడా కాదు, సర్ప్రైజ్. సర్ప్రైజ్ కూడా కాదు, థ్రిల్. ఒక్కొక్క క్షణం, ఒకే ఒక్క క్షణం. ఇన్నాళ్ళ తర్వాత సంధ్య నా కళ్ళకు కనిపించిన క్షణాలు. నా ఫీలింగ్ ఇదే అని మాటల్లో చెప్పలేను. కనిపించినట్టే కళ్ళ ముందు మెరిసి అంతలోనే మోహన్, ప్లీజ్. ఐఎమ్ సారీ అర్జున్. మోహన్, డోంట్ వరీ. వదిన ఇదే సిటీలో ఉంటే ట్రేస్ చేయడానికి ఎంతో సమయం పట్టదు. అర్జున్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సంజయ్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇవ్వాలే, ఇప్పుడే. షూర్, తప్పకుండా. సార్, ఈ నెంబర్ ఉండే ఆటో వివరాలు తెలిసినాయి సార్. చెప్పు. ఓనర్ పేరు ముత్యాలు, ఏరియా మియాపూర్, ఇంటి అడ్రస్ వచ్చి వాడి కాంటాక్ట్ నెంబర్ ఉందా? ఉంది సార్. ట్రై చేశాను కానీ పనిచేయడం లేదు. ఛే, ఓకే, యూ కెన్ గో. ఎస్ సార్. అర్జున్, ఇప్పుడు ఎలా? మోహన్, యూ డోంట్ వరీ. ఆటో నెంబరు, ఓనర్ పేరు, ఉండే ఏరియా, ఈ వివరాలు చాలు. కమాన్, పద. ఈ ఆటో డ్రైవర్ ముత్యాలు ఎవరు? నేనే సార్. హ్మ్. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ గంట క్రితం నీ ఆటో ఎక్కింది, అవునా? అవును సార్. ఎక్కడెక్కింది? ఎక్కడా? చెప్పు. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి నా ఆటో ఎక్కింది సార్. ఏ పోలీస్ స్టేషన్? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సార్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషనా? ఛే, మోహన్, కమాన్. గంట క్రితం ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది సార్. మోహన్,
సందేహం లేదు. నువ్వు ఆటోలో చూసింది సంధ్య వదిలి. ఇన్స్పెక్టర్, సంజయ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? సంజయ్ ఎవరు సార్? ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు స్వాతి. ఇన్స్పెక్టర్, సరిగ్గా చూసి చెప్పు. భలేవారు సార్. ఈవిడ పేరు స్వాతి. గాయత్రి ఇండస్ట్రీస్ ప్రొపరైటర్ జయంత్ గారింట్లోనే ఉంటుంది. సంధ్య జయంతి ఇంట్లో ఉంటుందా? అరే, మళ్ళీ సంజయ్ అంటారేంటి సార్? ఈవిడ పేరు స్వాతి. సార్, మీరు గంట క్రితం డిఎస్పీ గారి మీటింగ్ గురించి ఇక్కడ ఆగారే, అప్పుడు ఆవిడ ఇక్కడే ఉంది సార్. గంట క్రితం ఆవిడ ఇక్కడే ఉందా? ఎందుకు? ఎందుకేవిడు సార్? బాబుని ఇంకా ట్రేస్ చేయలేదని నన్ను తిట్టిపోయాడు. బాబా? ఏ బాబు? అదే సార్, 15 రోజుల క్రితం కిడ్నాప్ అయింది. ఆ తర్వాత చేతులు మారి కనిపించకుండా పోయింది. ఈవిడ గారు కొడుకే సార్. ఇన్స్పెక్టర్, ఏంటి అనేది? అవును సార్, జయంత్ గారు పేపర్లో ప్రకటన ఇచ్చింది. కనిపించకుండా పోయిన ఈవిడ గారు కొడుకు సంతోష్ గురించే సార్. ఆ పిల్లాన్ని ట్రేస్ చేయడానికే నేను మీ హెల్ప్ అడిగాను సార్. మై గాడ్. ఇన్స్పెక్టర్, సంధ్య అంటే స్వాతి గంట క్రితం మీతో ఏం మాట్లాడింది? మాట్లాడడం కాదు సార్, పోట్లాడింది. ఇంతమంది పోలీసులుండి 15 రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే దులిపేసి వెళ్ళిపోయింది సార్. అమ్మో, ఆమె ఆడది కాదు సార్, ఆటం బాంబ్. షట్ అప్. మోహన్, కమాన్. ఒరే ఆనంద్, సంధ్య సంధ్య కనిపించిందిరా. నేను అర్జున్ వెళ్తున్నాం. ఓకే, బాయ్. అన్నయ్య, మోహన్ గారు, మీరేంటి అన్నయ్యతో కలిసి? ఆ ప్రశ్నలన్నీ తర్వాత, ముందు సంధ్యని పిలవండి. సంధ్య? సంధ్య ఎవరు? ఇన్నాళ్ళు మీ ఇంట్లో స్వాతి అని పేరు మీద చలామణి అవుతుంది, ఆవిడ పేరే సంధ్య. అన్నయ్య, ఏమంటున్నారు వీళ్ళు? వాళ్లే కాదు, నేను అదే అంటున్నా. సంధ్య ఊరవ్ స్వాతి ఇంట్లోనే ఉందా? ఉంది, కానీ కంగారు పడకండి. స్వాతి సంధ్య, సంధ్య స్వాతి. అవును జయంతి, ఈ అన్నయ్య ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాడు. దేవత. అన్నయ్య అంటే? అంటే మా మామయ్యకి మాకు దూరంగా వచ్చేసి మీ ఇంట్లో అజ్ఞాతంగా ఉన్న స్వాతే మా సంధ్యతన్నమాట. మీరు చెప్పేది అక్షరాల నిజం. ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలియని అనురాగమూర్తి మీకోసం తన బిడ్డను దూరం చేసుకొని బోరుని ఏడుస్తున్న మాతృమూర్తి సంధ్య. సంధ్యే. ఇదంతా మీకు ఇంతకు ముందే తెలిసింది. తెలియగానే అందరూ వచ్చేసాం. సంధ్యని పిలవండి ప్లీజ్. మా వదిన్ని పిలవండి. అర్థమైంది. ఇన్నాళ్ళు తన పేరు కూడా మార్చుకొని అనుక్షణం నాకు తోడుగా ఉంటూ చివరికి నా కోసమే తన బిడ్డని కూడా దూరం చేసుకున్న పుణ్యవతి స్వాతి. పిలుస్తాను, రండి. మమ
సంధ్య, జయంతి, ఎవరిని పిలిచావు? నిన్నే సంధ్య. ఓ సారీ, స్వాతి. జయంతి, హ్మ్? నీ గుట్టు నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నిన్ను దూరం చేసుకున్న మెట్టినిల్లు, నువ్వు దూరంగా వచ్చేసిన పుట్టినిల్లు కట్టుకొనొచ్చి నీ గుట్టు బయట పెట్టేశాయి. జయంతి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. గదిలోంచి బయటికి వచ్చి ఒక్కసారి అలా కిందికి చూడు, నీకే అర్థమవుతుంది. రా. సంధ్య, నీ అజ్ఞాతవాసం ఈ రోజుతో పూర్తయింది. అదిగో నీ వాళ్ళు నీకోసం వెతుక్కుంటూ వచ్చారు. పద. సంధ్య, వదినా, వెళ్ళిపోకు సంధ్య. నిధి రహస్యాన్ని చేజిక్కించుకోవడం అంటే డబ్బులు విరజిమ్మినంత తేలిక కాదురా. అందుకు ఆ కాళీమాత అనుగ్రహం కావాలి.